హలో అండి, వెల్కమ్ టు నీరజాస్ వరల్డ్. మనం ఈరోజు ప్లాస్టిక్ గురించి మాట్లాడుకుందాం. సీలో కొన్ని హవర్స్లోనే డిసపియర్ అయిపోయే ప్లాస్టిక్ని డిజైన్ చేసింది జపాన్. ప్రజెంట్ ప్లాస్టిక్ యూజెస్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. అలాగే ఆ ప్లాస్టిక్ వల్ల పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది. అలాగే మనం ప్లాస్టిక్ని ఏదైతే సీలో వేస్తామో దానివల్ల మెరైన్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. బట్ జపాన్ వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి ఒక సొల్యూషన్ని కనిపెట్టారు. అదేంటంటే, రికెన్ సెంటర్లో వర్క్ చేసే రీసెర్చర్స్ సీ వాటర్లో ఈజీగా డిసాల్వ్ అయ్యే అలాగే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని డిజైన్ చేశారు. ఈ ప్లాస్టిక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ చాలా పర్పసెస్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్లో ఫుడ్ సేఫ్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. సో ఇది నాన్ టాక్సిక్ కూడా. జపాన్ ఇన్వెంట్ చేసిన ప్లాస్టిక్ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఈజీగా అండ్ చాలా తక్కువ టైంలో న్యాచురల్గా డిసాల్వ్ అయిపోతుంది. అదే నార్మల్ ప్లాస్టిక్ అయితే డిసాల్వ్ అవ్వడానికి చాలా చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. ప్లాస్టిక్స్ డికంపోజ్ అయ్యేకి చాలా టైం తీసుకోవడం వల్ల ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ అనేది ఓషన్స్లో ఫిల్ అయిపోతుందో దీనివల్ల ఎన్విరాన్మెంట్ కూడా ఎక్కువ పొల్యూట్ అవుతుంది. అలాగే వైల్డ్ లైఫ్కి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అదే జపాన్ డిజైన్ చేసిన ప్లాస్టిక్ అయితే బయోడిగ్రేడబుల్ అండ్ ఈజీగా న్యాచురల్గానే డికంపోజ్ అయిపోతుంది. ఇంకా అలాగే దీనివల్ల పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. జపాన్ డిజైన్ చేసిన ప్లాస్టిక్ అయితే సాయిల్లో 10 డేస్లోనే డిగ్రేడ్ అయిపోతుంది. అలాగే డీకంపోజిషన్ ప్రాసెస్లో సాయిల్ ఫర్టిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ప్లాస్టిక్ డిగ్రేడ్ అయ్యేప్పుడు అది ఆర్గానిక్ మ్యాటర్గా కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల సాయిల్లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ని ఎన్రిచ్ చేస్తుంది. అలాగే సాయిల్లో కార్బన్ కంటెంట్ని కూడా రీస్టోర్ చేస్తుంది. ఈ 2 బెనిఫిట్స్ వల్ల ఈ మెటీరియల్ అనేది చాలా ప్రిఫరబుల్. జపాన్ డిజైన్ చేసిన ప్లాస్టిక్ డిగ్రేడ్ అయ్యే టైంలో ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయదు. అదే నార్మల్ ప్లాస్టిక్ అయితే డిగ్రేడ్ అయ్యేప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తాయి. ఇంకా ఎయిర్లో కార్బన్ లెవెల్ని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. సో దీనివల్ల క్లైమేట్ కండిషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మెరైన్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. జపాన్ డిజైన్ చేసిన ప్లాస్టిక్ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది బయోడిగ్రేడబుల్, అలాగే ఎన్విరాన్మెంట్ని కూడా పొల్యూట్ చేయదు అండ్ ఈజీగా మనం దీన్ని ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం నార్మల్ ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్ చాలా ఎఫెక్ట్ అవుతుందండి. పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఈవెన్ మెరైన్ లైఫ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లాస్టిక్ యూజెస్ అనేది ప్లీజ్ తగ్గించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.